నమస్తే అందరికీ. ఈరోజు నేను కాలీఫ్లవర్‌తో చికెన్ కర్రీ చేశాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి బాగా కలిపాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపాను. తరువాత 4 స్పూన్ల పెరుగు వేసి పెరుగు కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించాను. పెరుగు బాగా కలిసిన తరువాత చికెన్ బ్రెస్ట్ ముక్కలు వేసి మరోసారి బాగా కలిపాను. చికెన్లో నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాను. వేసి బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉంచాను. చికెన్ గ్రేవీ కొంచెం ఉడికిందని తెలిసిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకున్నాను. వేసి బాగా కలిపాను. తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరోసారి కలుపుకున్నాను. కాలీఫ్లవర్, చికెన్ రెండు బాగా ఉడికిన తర్వాత చివరిగా కొద్దిగా కారం, ఇంకొంచెం గరం మసాలా వేసి మరోసారి కలిపి 2 నిమిషాలు ఉంచాను. అంతే, చికెన్ కాలీఫ్లవర్ కర్రీ రెడీ. చూడటానికి చాలా బాగుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. చికెన్ వల్ల మంచి ప్రోటీన్ లభిస్తుంది. కాలీఫ్లవర్ వల్ల ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు కూడా లభిస్తాయి. వేడి వేడి అన్నంతో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.